నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అయితే తాజాగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కూడా అసభ్యకరంగా మాట్లాడారు. ఇవి చాలవు అన్నట్టు రాష్ట్రంలో ఏ అల్లర్లు జరిగినా కూడా అందులో కులాల ప్రస్తావన తీసుకొస్తూ దాన్ని లోకేష్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తాజాగా ఒక వీడియో బయటపడింది. ఈ నేపథ్యంలో ఆయనపై చాలా చోట్ల కేసులు నమోదు అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఇంత జరుగుతున్న పేర్ని నాని వ్యాఖ్యల్లో మార్పు రాకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే మరి దీనిపైన కులమతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడినారు కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఆయనపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. పేర్ని నాని గారి వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారండి. మనం చూస్తే లోకేష్ గారి మీద నెట్టేద్దాం, అల్లర్లు చేసేయండి, విద్వేషాలు రెచ్చగొట్టండి కులమతాల మధ్య అని చెప్పి ఆయన బహిరంగంగానే ఒక వీడియోలో మాట్లాడుతూ వస్తున్నారు. సో అది బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ లేదు అంటే గతంలో అంటే ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమం వెనుక కూడా వైసీపీ ఈ విధంగానే హైదరాబాద్లో కూర్చొని ప్లాన్లు రూపొందిస్తుంది అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీని ద్వారా అది నిజమని కూడా అనిపిస్తుందని ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది. ఏ విధంగా చూడొచ్చు అంటే రాజకీయాల కోసం ఈ విధంగా దిగజారాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు పట్టిందంటారు? సో పేర్ని నాని గారు ఈ విధంగా చేయడంపై మీ అభిప్రాయం? వాళ్ళు కొత్తగా పట్టడం ఏముందండి, వాళ్ళు 2014 నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. 2019-24 మధ్యలో వాళ్ళు ఒక భయాన్ని క్రియేట్ చేసి అధికారుల్లో కావచ్చు లేకపోతే ప్రజల్లో కావచ్చు భయంతో వాళ్ళు పరిపాలన సాగించారు. ప్రతిపక్షం నోరెత్తకుండా చేయాలనుకున్నారు. కానీ ప్రజలు తెలివిగా ఉండి వాళ్ళు ప్రతిపక్షమే కావాలనుకుని కూటమికి ఇచ్చారు. ఇప్పుడు కూటమి గురించి వీళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇండివిజువల్గా తెలుగుదేశం 134 సీట్లు తెచ్చుకుందా లేదా? మిగతా 30 సీట్లు 21 సీట్లు జనసేన తెచ్చుకుంది, 9 సీట్లు బీజేపీ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎవడు చేవలేని వాడు ఎవడు లేడు కదండి. అయితే మీరు చెప్పినట్టుగా 3 రోజులుగా రెచ్చిపోతున్నాడు పేర్ని నాని. ఆ రెచ్చిపోవటంలో కూడా నిన్ననేమంటున్నాడు, మొత్తం మీడియాలన్నీ కూడా నా మీదే పడి ఏడుస్తున్నాయి, నేను తప్ప మీకు న్యూస్ లేదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే మీడియాను కూడా నిన్న అంటే ఇవాళ చాలా కించపరిచాడు ఆయన చెప్పాలంటే. ఇంకొక విషయం అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఈ రెడ్ బుక్ అనే ఒక పేరుకు ఆపాదించాలి. ఈ రెడ్ బుక్ వెనకాల లోకేష్ దీనికి అన్నింటికీ కారణం. ఈ గుడివాడ ఇన్సిడెంట్ కావచ్చు, మరొక ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ఎక్కడెక్కడ ఏవేవి అల్లర్లు జరుగుతున్నాయో వైసీపీ వాళ్ళు చేస్తున్నవి, వీటన్నింటికీ రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు లోకేష్ పేరు చెప్పి మీరందరూ అల్లర్లు చేయండి, రప్పరప్ప నరికేయండి, చీకట్లో కన్నుగొట్టినా నరికేయండి. నేను చీకట్లో నరకమని ఏం చెప్పలేదు, నేను అలా చెప్పాలనుకుంటే పగలే నరకమని చెప్తాను అంటున్నాడు. అంటే పగలే నరకమని చెప్తున్నాడు పేర్ని నాని గారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఈ వీడియో ఏదైతే లీక్ అయిందో, లీక్ అవ్వకపోతే మీరు అన్నట్టుగా పరిస్థితి ఏంటి? ఇప్పుడు లీక్ అవటం వల్ల పేర్ని నానినే ఇవన్నీ చేయిస్తున్నారు అనేది ఒకటి అర్థమైంది. రెండోది ఆయన చాలా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నీకు ఇప్పటికే 76 ఏళ్ళు, ఇంకా ఎంతకాలం బతుకుతావు నువ్వెవడం అసలు మాట్లాడటానికి? ఇలాంటి వాళ్ళు కొట్టినా పాపం ఉందా మీరు చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు బతికుండడం మీకు ఎంత బాధగా ఉందో అర్థమవుతుంది. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు పొద్దున సింగపూర్ వెళ్ళి సింగపూర్లో అక్కడ నమూనాలన్నీ చూసి సింగపూర్ తరహాలో ఇక్కడ అమరావతిని డెవలప్ చేయాలి. ఇక్కడ మొత్తం అంటే అందంగా అమరావతి ఉండాలి, అభివృద్ధిలో అమరావతి ఉండాలి, అన్ని దేశాలతో పోటీ పడేలాగా అమరావతి ఉండాలి, అమరావతి రాజధాని అనేది వారి ఉద్దేశం. సో మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క తల్లికి వందనం ఇచ్చేశారు. మన 12 మంది పిల్లలు ఉంటే ఒక కుటుంబంలో తల్లికి వందనం ఇచ్చారు, చెప్పిన హామీలన్నీ అమలు చేశారు. ఇవాళ ఒక్క వైసీపీ వాడు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 సూపర్ 7 అనే డైలాగ్ మాట్లాడగలుగుతున్నాడా? మీరు చెప్పినట్టుగా బస్సులు ఉచిత బస్సు ఒక్కటి ఉంది, ఆగస్ట్ 15కి అది కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి అవకాశము లేదు కూటమిని తిట్టడానికి. అందుకని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పడ్డాడు. చంద్రబాబు నాయుడు గారి మీద పడ్డం ఏంటంటే బుద్ధి లేనివాడు కాకపోతే. ఎందుకంటున్నానంటే 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డిని నీ అంతు చూస్తానంటున్నాడు. అంతు చూస్తాను, నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను, లేకపోతే ఇంకొకటి అంటే బాబుగా దాని అర్థం నీ పార్టీని భూస్థాపితం చేస్తానని. జగన్మోహన్ రెడ్డిని చంపుతానో నరుకుతానో కొడతానో మీ పనికిమాలిన మాటలు కానీ మీ పనికిమాలిన డైలాగ్స్ కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేయకండి. ఎందుకంటే అసలు కూటమి వాళ్ళు మంచిగా ఉండబట్టే
సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఉండబట్టే మీరందరూ ఇవాళ పెట్టలేకపోతున్నారు. లేకపోతే మీరందరూ నోరు విప్పే దమ్ముందా మీ అందరికీ? మీరు 3 నెలలు నోరు మూసు కూర్చుని ఈ ప్రభుత్వం వచ్చాక 7 నెలలుగా గందరగోళాలు సృష్టించాలని చూస్తున్నారంటే అంటే వీళ్ళ మంచితనాన్ని మీరు చేతకానితనంగా అనుకుంటున్నారు. అలా అనుకోవద్దని మనం పేర్ని నానికి చెప్తున్నాం. మంచితనం ఎప్పుడూ కూడా దాని ఫైనల్ ఫలితాలు ఎలా ఉంటాయంటే అది మళ్ళా వాళ్ళు తేరుకోలేని దెబ్బ కొడుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు కొట్టక్కర్లా, లేకపోతే పవన్ కళ్యాణ్ కొట్టక్కర్లా, లేకపోతే లోకేష్ కొట్టక్కర్లా. అయితే పేర్ని నాని గారు ఫస్ట్ రోజు బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలకే ఇటు ఆడవాళ్ళ నుంచి ఏపీ ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా మళ్ళీ నిన్న కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సభలో కూడా ఆయన మళ్ళీ అదే రకంగా అంతకు మించి వ్యాఖ్యలు చేశాడు. మీరన్నట్టు చంద్రబాబు గారి చావు గురించి కావచ్చు, అలాగే లోకేష్ గారు వల్లభనేని వంశీని ఏదో చేస్తానన్నారు, ఏం చేశారని కావచ్చు, కొడాలి నాని మళ్ళీ వస్తున్నాడు, ఏం బీకుతారన్నట్టు ఆ విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు కొడాలి నాని 2-3 నెలల్లో ఆరోగ్యం సరైపోయి వస్తాడట, చెడ్డీతో తిప్పుతారా అని అడుగుతున్నాడు. మీకు అంత సరదాగా ఉందా వాడిని చెడ్డీతో చూడడానికి? ఎవరిని? కొడాలి నానిని. వాడి మొహమే చూడలేము, వాడిని ఎవడు చూస్తాడండి? దరిద్రం కాకపోతే ఏం మాట్లాడుతున్నాడు? అదేవిధంగా మీరు వల్లభనేని వంశీని 5 నెలలు జైల్లో పెట్టారు గారు అన్నట్టు మాట్లాడాడు. మీరు కూర్చుని మీరేం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందగాడు అనేసి అందగాడు కాస్త ఎట్లా తయారై బయటకు వచ్చాడో చూసారుగా. సో మీ జగన్మోహన్ రెడ్డి కన్ను పెడితే మీరందరూ సర్వనాశనం అయిపోతారు, అది గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి, నిన్న ఆయన ఇంకో పని కూడా చేశారు. అంటే ఆయన మాట్లాడిన మాటలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కొన్ని వీడియోలు కూడా ఆయన ప్లే చేసి చూపించారు. గతంలో పట్టాభి గారు మాట్లాడింది కావచ్చు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది కావచ్చు, వీటిని కూడా ఆయన ప్లే చేస్తూ ఇంతకంటే మేము ఘాటుగా మాట్లాడామని కూడా ఆయన అంటున్నారు. సో ఏమండి, ఇప్పుడు మీకు దూషించటం వేరు, చంపేయమంటం వేరు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఓకే, 80 ఏళ్ళు వచ్చాయి ఇంకా నువ్వు బతుకున్నావా అని అయ్యన్న పాత్రుడు అడుగుతున్నాడు ఆయన. అంటే ఏంటి, వైసీపీ వాళ్ళందరికీ, వాళ్ళ కూటమి వాళ్ళందరూ చచ్చిపోవాలా? బుద్ధి ఉందా వాళ్ళందరికీ? అసలు ఏమైనా బుర్రలే ఎక్కడున్నాయి వాళ్ళందరికీ? అంటే మనుషుల్ని చంపేస్తారా మీరు? బతుకుంటే మీరు భరించలేకపోతున్నారా? వీడియోలు ఏమైనా ప్లే చేసుకొని ఇవ్వండి. ఆ సమయం సందర్భం ఏంటో తెలియకుండా మీరు స్ప్రెడ్ చేసినంత మాత్రాన ఏం జరగదు. ఇప్పుడు రప్పా నరకండి, లేకపోతే మీకు నేను వెనకాలన్నాను, ఇవే మీరు చెప్తారు. మీరేమంటున్నారు? చీకట్లో చంపేయండి, వెలుతురులో చంపేయండి, నరికేయండి. మీరు మాట్లాడిన దానికంటే అవేమీ ఎక్కువ కాదు. కాబట్టి ఆ సందర్భంలో వాళ్ళు ఎందుకు మాట్లాడారో, మీరు ఏం చేశారో మీరు గుర్తు తెచ్చుకోండి. వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, కొడాలి నాని ఎట్లా మాట్లాడాడు, ఎలక్షన్స్ ముందు మొత్తం వాళ్ళ వీడియోలన్నీ ప్లే చేశారంటే వాళ్ళు మనుషులైతే సిగ్గుతో చచ్చిపోవాలి ఒక్కొక్కడు. వాళ్ళు మనుషులు కాదు కాబట్టి ఇంకా నోరు విప్పి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు నోరు విప్పే అవకాశం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, అందుకు వాళ్ళు కృతజ్ఞత చెప్పుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇంట్లో కూర్చుని మీరు అంట్లు తోముకోవాలి, లేకపోతే గిన్నెలు కడుక్కోవాలి. నేను నిజంగా చెప్తున్నానండి, ఒక్కొక్కడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛని కట్ చేయమని మనం కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు కూర్చుని తిన్నదరక్క ఇప్పుడు ఎక్కడ రాజకీయం చేయడానికి ఏమీ లేదు, వాళ్ళ పార్టీని కాపాడుకోవటానికి ఏమీ లేదు. రేపొద్దున మద్యం కుంభకోణం అంతా ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చింది. నిన్న విజయసాయిరెడ్డి కూడా నేను చెప్పేస్తాను అంటే ఒక ట్వీట్ చేశాడు ఆయన, భగవద్గీతలో ఒక శ్లోకం కోట్ చేస్తూ. అంటే ఎవడు చేశాడో నేను చెప్తాను, నా కర్మ నేను పూర్తి చేస్తానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆ కర్మ ఏంటి, ఆఖరికి ఆ కర్త ఎవడు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడనే భయంతో వీళ్ళు చిందులు తొక్కుతున్నారు. అంటే ఇవాళ మీకు ఇంత అవకాశం ఇచ్చినా కూడా మీరు నియోజకవర్గాలకు వెళ్ళి మీ ప్రజల్ని పట్టించుకోకుండా మీరు ఇవాళ అభివృద్ధి చేస్తుంటే చూడలేక కూటమి ప్రభుత్వం మీద పడుతున్నారంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారండి. మీరు 29లో రావడం కోసం ఈ రకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని అధికారులని భయభ్రాంతులకు గురి చేద్దామని కానీ, లేదు కూటమి వాళ్ళని మేము చంపేస్తామంటే వాళ్ళేం భయపడరు, మంత్రులు అంతకంటే భయపడరు, ఎమ్మెల్యేలు అంతకంటే భయపడరు, ప్రజలు అసలు భయపడరు. తేడా వస్తే వీళ్ళందరినీ కూడా వైసీపీ వాళ్ళని ఒక్కొక్కరిని తుక్కు రాగొడతారు వాళ్ళు. కాబట్టి పేర్ని నాని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బియ్యం తిన్నావు ఇంకా అరగట్లేదేమో, తిన్న బియ్యం అరక్క రేషన్ బియ్యం ఇట్లా మాట్లాడుతున్నాడు. కాబట్టి పేర్ని నాని ఒక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే ఏం మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడాడో రివైండ్ చేసుకుని వింటే అప్పుడు తన్ని తాను ఎలా సంస్కరించుకోవాలో ఆలోచించుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలండి. ఇలాంటి వాళ్ళందరినీ నా చుట్టూ పెట్టుకుని నాకే బుద్ధి లేదనుకుంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి ఇంకా బుద్ధి లేదనేది ఆయనకి బుద్ధి రావాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.